వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. పల్నాడు జిల్లా అచ్చంపేటలో ఓ వడ్డీ వ్యాపారి వ్యవహారం కలకలం రేపింది. అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో డబ్బు తిరిగి చెల్లించలేదన్న కారణంతో వడ్డీ వ్యాపారి శంకర్ బాధితుడి ఇంటి గేటు ముందు ఇసుక రాసిపోయించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇసుక కారణంగా ఇంట్లోని కుటుంబ సభ్యులు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా చిన్నపిల్లలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడి తండ్రి అనారోగ్యంతో ఉన్నప్పటికీ కనికరం చూపకుండా ఈ చర్యకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఘటనపై స్పందించిన బాధితుడి కుమారుడు నవీన్ తమ కుటుంబాన్ని అధికారులు ఆదుకోవాలని కోరుతూ ఆందోళన వ్యక్తం చేశాడు. అచ్చంపేట మండలం, పల్నాడు జిల్లా. అయితే నాన్నగారు ఎవరి దగ్గర ఒక 50K, శంకర్రావు అనేసి ఆయన దగ్గర ఒక 50K మనీ తీసుకున్నాడంట, ఎప్పుడో 2020లో. అయితే ఆయన ఇప్పుడు నేను సెలవులకు వచ్చాను. ఇప్పుడు ఇసుక మొత్తం ఇలా తోలిచ్చేసి నైట్ మనుషుల్ని వేసుకొని వచ్చి నేను ఒక్కడనే ఉన్నప్పుడు బెదిరించడం, ఇంట్లో మా బాబాయ్ వాళ్ళ కూతురు వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నప్పుడు వాళ్ళని కూడా నాతోనే అన్నాన్ని నా దగ్గరే ఉంటారు. వాళ్ళు కూడా ఆ చిన్నపిల్లల మీద కూడా బెదిరించడం, గొడవలు చేయటం అవి ఇవి చేస్తూ ఇబ్బంది పెడుతున్నారు. ఎందుకు పెడుతున్నావు అంటే 10 రూపాయలు వడ్డీ, 20 రూపాయల వడ్డీకి నేను ఇట్లా మీ నాన్నగారికి ఇచ్చాను, అప్పట్లో తిరిగి ఇచ్చేసాడు నాకు, అయినా ఇవ్వాలి, ఇంకా ఇవ్వాలి, లేకపోతే ఇల్లు మొత్తం తీసేసుకుంటాను అనేసి బెదిరిస్తున్నారు. మరి మా నాన్నకేమో కిడ్నీలు పాడైపోయినాయి. ఆయనకి ఇప్పుడు ఆయన పరిస్థితి ఆయనే చూసుకోలేక నేను ఊరేసుకుని చచ్చిపోతాను, ఇంకా ఈ అప్పులు వేధింపులు ఎక్కువైపోయినాయి అనేసి ఆయన ఏది పెడితే అది సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నాడు. ఇట్లా ఇబ్బంది అందరినీ పెట్టేస్తున్నారు. శంకర్రావు అంట ఆయన. ఇప్పుడు నేను ఎందుకు తోలిస్తున్నావు అని అన్నా కానీ నాకు అసలు సమాధానం చెప్పట్లేదు, ఏంటని ఏం చెప్పట్లేదు. ఎవరు ఏం చేసుకుంటే చేసుకోపో, నేను ST కేసు పెడతాను మీ మీద, లేకపోతే లేడీస్ని ఇబ్బంది పెట్టామని కేసు పెడతా, అది ఇదని ఏది పెడితే అది మాట్లాడుతున్నాడు. నేను ఆయన ఒక్క మాట కూడా ఏమీ మాట్లాడలేదు. అసలుకి మొత్తం చట్ట ప్రకారమే పోతాను నేను. ఏంటి ఆయనే ఎవరిని పెడితే వాళ్ళని మనుషుల్ని వేసుకొని వచ్చి ఇబ్బంది పెడుతున్నాడు. అర్ధరాత్రి 12:30 అప్పుడు వచ్చి ఇంట్లో మా చెల్లెళ్ళు ఉంటారు, మా బాబాయ్ వాళ్ళ కూతుర్లు, మేము ఇక్కడే పడుకొని ఉంటాం. అర్ధరాత్రి 12 మనుషుల్ని వేసుకొని దౌర్జన్యంగా వచ్చి టాటర్తో తోలిచ్చేసి ఇంటి లోపలికి వేసిండు. ఆల్రెడీ ఒకసారి రోడ్డు మీదకి వేస్తే పంచాయతీ ఆఫీసులో కంప్లైంట్ ఇచ్చాము. వాళ్ళు కాల్ చేసి నువ్వు ఇట్లా రోడ్డు మీదకి వేయటం ఏంటి అంటే మళ్ళీ తీసుకొచ్చి ఇంట్లోకి వేసేసిండు. మళ్ళీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో నీ మీద కేసు పెడతాను, నేను చట్ట ప్రకారమే పోతాను, నేనేమి అన్యాయంగా దౌర్జన్యంగా ఏమీ మాట్లాడట్లేదు, న్యాయంగానే పోతాను, ఆయన్ని కూడా న్యాయంగానే రమ్మంటున్నాను, మాకు న్యాయం కావాలని కోరుకుంటున్నాను.